ఆ ఆ టీవీలో పాట చూసి నీ కళ్ళల్లో మెరుపు, గుండ్రంగ లడ్డూలు కావాలని అడిగావు. నీ చిన్ని కోరిక నాకెంతో సంతోషం, గంట కొట్టగానే ఇంటికొచ్చావు పరుగున. చూసావా ఖుషి, ప్లేట్ నిండా లడ్డూలు, ఆ నవ్వు చూసి నా మనసు పొంగిపోయింది. అమ్మ ప్రేమతో చేసిన స్వీట్ లడ్డూలు, స్వీట్ లడ్డూలు. హలో ఫ్రెండ్స్, బూందీ లడ్డులను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు చక్కెర తీసుకొని అందులో అరకప్పు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడొక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిలో చిటికెడు వంట సోడా, పావు స్పూన్ ఉప్పు వేసి జల్లించుకోవాలి. టీవీలో పాట చూసి నీ కళ్ళల్లో మెరుపు, గుండ్రంగ లడ్డు. ఆ తర్వాత ఒక కప్పు పిండికి ముప్పావు కప్పు నీళ్లు పోస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా సరైన కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. కావాలని అడిగావు, నీ చిన్ని కోరిక నాకెంతో సంతోషం, గంట కొట్టగానే. బాండీలో ఆయిల్ వేడయ్యాక బూందీ గరిటెతో పిండిని వేస్తూ బూందీని వెయ్యాలి. ఇంటికొచ్చావు పరుగున. చూసావా ఖుషి, ప్లేట్ నిండా లడ్డూలు, ఆ నవ్వు చూసి నా మనసు పొంగిపోయింది. అమ్మ ప్రేమతో చేసిన స్వీట్ లడ్డూల కోసం బూందీని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయనక్కర్లేదు. 1 నిమిషంలోపే తీసేసి పక్కన పెట్టుకోవాలి. లడ్డూలు, స్వీట్ లడ్డూలు. నానబెట్టిన చక్కెరను కరిగించి వీడియోలో చూపిస్తున్నట్లుగా లైట్ తీగపాకం వచ్చే వరకు మరిగించాలి. ఇప్పుడీ పాకంలో కొంచెం ఇలాచీ పొడి, చిటికెడు పచ్చకర్పూరం వేసి ముందుగా రెడీ చేసుకున్న బూందీని కూడా వేసి బాగా కలపాలి. దీనిపై మూత పెట్టి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత నెయ్యిలో వేయించిన జీడిపప్పు మరియు 1 స్పూన్ నెయ్యి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చివరగా మీకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డులు రెడీ. ఇప్పుడు బూందీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. బాగా జల్లించుకోవాలి. అందులో అర చెంచా ఉప్పు మరియు చిటికెడు వంట సోడా వేసి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. నాకిక్కడ 2/3 కప్పుల నీళ్లు పట్టాయి. పిండి మరీ పల్చగా కాకుండా బూందీ గరిటె నుంచి ముత్యాల్లా రాలే కన్సిస్టెన్సీలో ఉండాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత బూందీ గరిటెపై పిండిని వేసి నూనెలో పడేలా చూసుకోవాలి. వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పల్లీలు, జీడిపప్పు మరియు కరివేపాకును కూడా నూనెలో దోరగా వేయించి సిద్ధం చేసుకోవాలి. చివరగా వేయించి పెట్టుకున్న బూందీలో ముందుగా వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు కూడా వేసి అలాగే 3 చెంచాల కారం, అర చెంచా జీలకర్ర పొడి మరియు అర చెంచా ఉప్పు వేయాలి. అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరుచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూందీ రెడీ. చూశారు కదండి, ఎంతో రుచికరమైన క్రిస్పీ బూందీ మరియు జ్యూసీ లడ్డూలు ఎంత ఈజీగా రెడీ అయిపోయాయో. మీరు కూడా ఈ కొలతలతో తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అన్నదాత అడ్వెంచర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.